రక్షించావు. ఇశ్రాయేలీయులు శత్రువు. ఇశ్రాయేలీయులకు శత్రువులు ఎవరెవరు? ఇశ్రాయేలీయులకు శత్రువులు ఎవరెవరు? ఐగుప్తీయులు, మోహోనీయులు, ఎవరు? మిద్యానీయులు, యుబోషీయులు, కిరిచీయులు, గిర్గాసీయులు, కనానీయులు, హిత్తీయులు, హివీయులు. వీరి యొక్క చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? ఒకసారి రెండుసార్లు ఎన్నిసార్లు శత్రువులకి దొరికిపోతుంటే అన్నిసార్లు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షించాడు. ఆ న్యాయాధిపతుల గ్రంథాన్ని చదివితే ఎంతమంది న్యాయాధిపతులు చెప్పాను? 13 న్యాయాధిపతులు. అంటే వీళ్ళు 13 సార్లు శత్రువుకి ఏమైపోతారు? అప్పగింపబడుతున్నారు. ఎన్నిసార్లు అప్పగింపబడుతుంటే అన్నిసార్లు దేవుడు ఆ శత్రువుల చేతిలో నుండి వీరిని ఏం చేస్తున్నాడంటే విడిపించుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఎంత కనికరము, ఎంత దయ, ఎంత ప్రేమ! శత్రువు చేతుల్లో నుండి ప్రభు వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చాడు? విడిపించుకుంటూ వచ్చాడు. మనకి శత్రువు ఎవరు? మన సంఘంలో ఉన్నదా? మనం ఎప్పుడు ఏమంటామంటే మన శత్రువు ఎవరంటే మన సంఘంలో ఉన్నదే మనకు శత్రువు అని. సంఘంలో ఉన్న అందరూ పరిశుద్ధులు. సంఘంలో ఉన్నట్టు అందరూ దేవుని బిడ్డలు. సంఘంలో ఉన్నట్టు వాళ్ళు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. మరి శత్రువు లేదు. ఇప్పుడు శత్రువు మనకి శత్రువు దేవుని యొక్క మాటలు చదువుతున్నాడు. మన శత్రువు ఎటువంటి వాడు అని అంటే దేవుని మాటలు చదువుతున్నాడు. రండి, కీర్తన రాసిన గ్రంథము, కీర్తన రాసిన గ్రంథం 50వ అధ్యాయము, కీర్తన రాసిన గ్రంథము 50వ అధ్యాయం. శత్రువు చేసిన ఆ పన్నాగాన్ని చదువుతున్నారు. కీర్తన రాసిన గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. నీవు కూర్చుండి నీ సహోదరుడి మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద. ఎవరట? ఒకటి నీ సహోదరుడు, రెండు నీ తల్లి కుమారుడు. నీ తల్లి కుమారుడు నీకేమవుతాడు? అన్న సహోదరుడే. అబ్బా, ఏమి మాట్లాడాడు అంటే సంఘంలోకి వచ్చిన మీరు నువ్వు ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఇదే బాధ. ఇదేమని చెప్పారంటే బాబు, ఇప్పుడు ఆరాధన చేస్తావు. ప్రభువా నువ్వు పరిశుద్ధుడు అని అంటే ఆయన పరలోకం నుండి అంటాడు, చిన్నోరు ముట్టేవిడు నీకు వేగము తాగవు, ఎందుకంటే నీ నోరు మంచిది కాదు. చర్చిలో ఉన్న అందరూ కూడా చెప్పునే తిరుగుతుంటావు. సువార్త చెప్పురా అని అంటే ఏ పని? ఈ వార్త చెప్పారు. ఏ వార్త? దుర్వార్త. అది మంచి పద్ధతి కాదు కదా. కూర్చొని ఓరకనే కూర్చొని ఏం చేస్తుంది? నువ్వు కూర్చున్నట్టు బైబిల్ చదువుకోవాలి, లేదంటే గ్రంథాన్ని ఏం చేయాలి? ధ్యానము చేయాలి, లేదంటే పాటని పాడుకోవాలి, లేదంటే మరి నేను కూర్చొని ఏదో ఒక ఊరు వెళ్ళిపోతే ఆ ఊరిలో ఏదో ఒక పత్రికనే పంచుకోవచ్చు. ఓరకనే కూర్చొని ప్రార్థన ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఇకంతే నాయన స్టోరీ గ్రంథాలు. ఏ గ్రంథాలు? జరిగినది మాటి మాటికి తవ్వితే మిత్రభేదమును కలుగు చేసినట్లు సామెతలు రాసిన గ్రంథంలో సొలొమోను చెప్పాడు. ఏ భేదం కలుగు చేస్తామంట? జరిగినది ఆ సంవత్సరము, ఆ నెల, ఆ రోజుతో అది అంతే. ఆ సాయంకాలం కల్లా అది ఏమైపోయింది? అయిపోయింది. ఇంకెవరు మనకు శత్రువులు ఎవరు లేరు. మనకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? అపవాదే శత్రువు. మన శత్రువు ఎవరు? అపవాది. బైబిల్ గ్రంథంలో ఈ మాట చదువుతున్నాను. రండి, అపోస్తలుడైన పౌలు ఈ మాటని ఉపయోగించాడు. ప్రభువు నా పక్క నుండి ఏం చేశాడంటే శత్రువు చేతిలో నుండి నన్ను తప్పించాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ మాటన చదువుతావా? 4వ అధ్యాయం 17వ మాట చదువు, లేక 16 నుండి చదువు. అయితే నా ద్వారా 4వ అధ్యాయం 16 వచ్చి చదువుతున్నాను. నిలవలేదు. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా
నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి బలపరిచిన కనుక సింహపు నోటిలో నుండి ఎక్కడి నుండట? సింహం. ఏ సింహం అది? పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 8వ వచనం మీద చదువునానా? అపవాదికి ఏం పేరు ఉంది? సింహం. అది ఏ సింహం? తినేసిన సింహం. అర్థమవుతుందా? శత్రువుని నాశనం చేసే సింహం. ఇప్పుడు నేను అన్నాడు, శత్రువు చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశావు? రక్షించావు. అమాలేకుల చేతిలో నుండి, మోయాబీల చేతిలో నుండి, మిద్యానీయుల చేతిలో నుండి, ఫిలిస్తీయుల చేతిలో నుండి, హివీల చేతిలో నుండి, కనానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు నువ్వేం చేశావు? రక్షించుకుంటూ వచ్చావు. అందుకే మేకా అంటాడు, మేకా రాసిన గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చదువుతావా? మేకా గ్రంథం 7వ అధ్యాయము, నా శత్రువా నా మీద నువ్వు వేటవుకో. ఎంతమంది మాట్లాడారు మేకా? నా శత్రువా నా మీద నువ్వు వేటవుకో, పడుకో. నేను కింద పడినను తిరుగులేతును, నేను అంధకారం ముందు కూర్చునిను, యెహోవా నాకేటై ఉంటాడు? నా శత్రువా నా మీద నువ్వు వేటవుకో. అర్థమవుతుందా? అతిశయం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, అహంభావము ఉండకూడదు. నమ్రత, దేవుని ప్రజలనగా నమ్రత, వినయము, విధేయత, తగ్గింపు, ప్రేమ, ఇవి బయటికి పేరు మాత్రం బాగా చెప్తున్నా, నోట్లోని క్రియలోనికి వచ్చినప్పుడు లేదది. ఇప్పుడు బలం తీసుకుంటే 2 చేతులు ఎత్తి మనం అనుకో, అందరం ఎత్తారు. అది తప్పు కదా. చేసింది ఆయన. కనీసం దేవుడు మనల్ని మెచ్చుకున్నట్లే మనం చూడాలి కదా. మనుషులు కాదు. ఎవరు మనల్ని మెచ్చుకోవాలా? దేవుడు మన ప్రాప్తం చూసి ఆయన ఆనందించినట్టు వాడిగా ఉండాలి. పౌలు అంటాడు, నా బోధ వల్ల నేను మనుషులను సంతోషపెట్టు గోరిని అల్ల దేవుడిని నేను సంతోషపెట్టు గోరిన వాడినై అంటాను. దేవుడిని నేను సంతోషపెట్టు గోరిన వాడినైతే దేవుడి దగ్గర నాకేంటుంది? ఘనత ఉంది, గొప్పతనం ఉన్నది. కాబట్టి మనుషులను సంతోషపెట్టే పని. ఆరాధన అనగానే దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఈ ఆరాధన యోగ్యమైన ఈ ఆరాధన అనేది ఆయన అంగీకరిస్తున్నాడా లేదనేది మన మనసు మనకి ఏం చేయాలా? నిరూపించాలి, చెప్పాలి. అందుకు దావీదు అనుభవం అంటున్నాడు, దేవా పగవారి యొక్క వశములో నుండి నీవు నన్ను రక్షించావు. 1 2 శత్రువు చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించావు. 3 కీర్తన రాసిన గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనం. కీర్తన రాసిన గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనం. కీర్తన, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, శ్రమలన్నిటిలో నుండి రక్షించెను. ఆరాధన ఎందుకు చేయాలంటే, దేవా నా శ్రమలన్నిటిలో నుండి నువ్వు నన్ను ఏం చేసావు? రక్షించావు. అన్నింటిలో నుండే, కొన్నింటిలో నుండే, శ్రమలన్నిటిలో నుండి. 1 2 ఎవరికి చెప్పలేనంటే శ్రమలు. ఎన్ని శ్రమలు మానవ జీవితానికి! ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. అయితే దావీదు అంటాడు, వీటన్నిటిలో నుండి రక్షించావు, అందుకు నీకు వందనాలు. 1 పగవారి చేతిలో నుండి నువ్వు నన్ను రక్షించావు, అందుకు నీకు వందనాలు. 2 శత్రువు చేతిలో నుండి నువ్వు నన్ను రక్షించావు, అందుకు నీకు వందనాలు. 3 నా శ్రమలన్నిటిలో నుండి నన్ను రక్షించావు. వివరించడానికి సమయం లేదు కాబట్టి చదివేస్తాను. 3 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. కీర్తన రాసిన గ్రంథం 116వ కీర్తన. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 116వ కీర్తన 6వ వచనం చదువుతాను.
యెహోవా సాధువులను కాపాడువాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. రక్షించను. ఎప్పుడు? కృంగి కృంగియుండిన పరిస్థితుల్లో రక్షించాడు. అందుకు దేవుని ఆరాధన చేయాలి. ఎన్నిసార్లు కృంగిపోలేదు ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో? కృంగిదల ఎవరి వల్ల వచ్చింది? భర్త వల్ల కృంగిదల, భార్య వల్ల కృంగిదల, పిల్లల వల్ల కృంగిదల, కుటుంబంలో కృంగిదల, సంఘంలో ఎన్నిసార్లు ఏంటి కృంగిదల? ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు కృంగిదల? ఎన్నిసార్లు కృంగిపోయిన మాటలు అలా ఆడుతుంటే, బాధపరిచిన మాట్లాడుతుంటే ఏమైపోయాడు? కృంగిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. నిరాశ స్థితి అది. నిరాశ మనిషిని బాధపరిచే పరిస్థితి. అందరూ ఉన్నారు అని అనుకున్నాను, కానీ ఆ పరిస్థితిలో అందరూ వదిలేశారు. కృంగిపోయిన యొక్క పరిస్థితి. ఆ పరిస్థితిలో దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు? ఆదరించుకుంటూ వచ్చాడు, రక్షించుకుంటూ వచ్చాడు, సేవ తీసుకుంటూ వచ్చాడు, కౌగులించుకుంటూ వచ్చాడు, కృప చెప్పుకుంటూ వచ్చాడు, చెయ్యూతనిచ్చుకుంటూ వచ్చాడు. నేనున్నాను భయపడకమని ఆయన భుజము తట్టుకుంటూ వచ్చాడు. దాన్ని కూడా వివరించింది. 4-5 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి నాతో కలిసి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఎట్లనా? యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. పోరాటలు చెరపట్టిన ఆ. వారు సైతము విడిపింపబడుదురు. ఆ. భీకరులు చెరపట్టిన వారు ఆ. విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేను యుద్ధము చేసేదను. నీ పిల్లలను నేను ఏం చేశాను? అబ్బా, ఎంత మంచి మాట. 5 నీ పిల్లలను నేనేం చేశాను? వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వారు మెట్లు దిగుతున్నప్పుడు, బస్సు దిగుతున్నప్పుడు, ట్రైన్ దిగుతున్నప్పుడు, బైక్ తోలుతున్నప్పుడు, కారు విడిచిపెడుతున్నప్పుడు నీ పిల్లల్ని నేనేం చేశాను? రక్షించాను. నీ పిల్లల్ని రక్షించాను. అందుకు ఇప్పుడు దేవుని ఏం చేయాలా? ఆరాధన చేయకుంటే అనుకుంటా, దేవా నా పిల్లలందరినీ నువ్వు రక్షించి నీ మందిరానికి తీసుకొచ్చాడు. ఎక్కడి నుండి రక్షించాడు? నీ పిల్లల్ని నరకం నుండి రక్షించాడు, అగ్నిగుండంలో నుండి రక్షించాడు, పాపము నుండి రక్షించాడు, లోకము నుండి రక్షించాడు, శాపము నుండి రక్షించాడు, అపరాధము నుండి రక్షించాడు, శత్రువు యొక్క ఆ యొక్క ఉరిలో నుండి రక్షించాడు, శత్రువు యొక్క పన్నాగం నుండి రక్షించాడు. కృంగిపోయిన పిల్లలని ప్రభు ఏం చేశాడు? రక్షించాడు. కృంగిపోయిన పరిస్థితుల్లో పిల్లలు ఒకవేళ రక్షింపబడకపోతే ఏ రైల్వే స్టేషను, ఏ పాడైపోయిన నుయ్యిలో, ఇంకా ఊరు వెలుపునున్న గొయ్యిలో వీళ్ళు ఏం చేసినాం చూసుకున్నాం. దేవుడు ఆ పరిస్థితులన్నింటిలో నుండి ఏం చేశాడు? వాళ్ళు బలపరిచాడు. ఎన్నిసార్లు ఉద్యోగం రాలేదని ఎన్నిసార్లు బాధపడిన దినాలు ఉన్నాయి. ఈ యొక్క ఎగ్జామ్లో అతమానంగా నేను ఏమైపోతున్నాను, ఫెయిల్ అయిపోతున్నానని ఎన్నిసార్లు కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ స్థితికి నేను వెళ్ళలేకపోయానని ఎన్నిసార్లు డిప్రెషన్కి వెళ్ళిన పరిస్థితులు ఎన్నిసార్లు. వీటన్నిటిలో నుండి నువ్వు కాదు, దేవుడే ఈ పిల్లల్ని ఏం చేశాడు? రక్షించాడు. అందుకు దేవుడికి ఏం చేయాలి? ఆరాధించి 5 మాటలు చెప్పాను. 1, నీ పగవారి చేతిలో నుండి రక్షించవయ్యా, వారి విషయంలో నుండి నన్ను పడుకుంటా రక్షించాడు. 2, శత్రువు చేతిలో నుండి నువ్వు రక్షించవయ్యా. 3, 4 కృంగియున్న పరిస్థితుల నుండి రక్షించావు. 5 అట్టి ప్రభువును మనం ఆరాధించవలసిన దేవుడి మాటలు దీవించును గాక.